హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను ఇంకొక మంచి రుచికరమైన కాంబినేషన్ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసానండి. చూస్తే టెంప్టింగ్గా ఉంది కదా అండి, నోరూరిపోతుంది కదా. ఈరోజు కాంబినేషన్ ఫుడ్లో అయితే నేను పచ్చిమిరపకాయల పచ్చడి ఉల్లిపాయ కాంబినేషన్తో అండి, అలాగే అందులోకి కాంబినేషన్ వేపుడు వచ్చేసి బెండకాయ వేపుడు చేశాను. ఈ విధంగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఈ బెండకాయ వేపుడు నంచుకొని, కావాలంటే ఇష్టపడేవాళ్ళు ఈ పచ్చడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. రాగి సంగటి కాంబినేషన్తో కూడా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని పచ్చిమిరపకాయల పచ్చడి కోసం అండి ఒక 12 పచ్చిమిరపకాయని శుభ్రంగా కడిగేసి చూడండి ఈ విధంగా తుంచి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొద్దిగా మనకు లైట్గా పండు మాగినట్టు ఉంటాయండి. అవి కూడా ఒక 3-4 వేసి మనం పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయల్ని తుంచి వేసుకోవాలండి. తర్వాత ఒక 10 నిమిషాల ముందు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు, మిక్సీలో కూడా మనం అచ్చు రోట్లో లాగే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ నానబెట్టుకున్న చింతపండు వేసేసుకొని ఇందులో పచ్చి కరివేపాకే వేయాలండి పచ్చడిలో. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకును వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. దీన్ని ముందుగా మనం మరీ కంటిన్యూగా కాకుండా కొద్దిగా జస్ట్ అలా గ్రైండ్ చేసుకోవాలండి, కచ్చాపచ్చగా ఉండేటట్లు. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్లు ఉన్నాయి కదా అండి, ఆ నీళ్లు కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకొని, అలాగే పచ్చి జీలకర్ర అండి ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జస్ట్ అలా గ్రైండ్ చేసుకోవాలండి. ఊరికే మనం వెల్లుల్లి కూడా మిక్సీలో అలాగే డైరెక్ట్గా వేసామంటే ఒక్కొక్కసారి మెదగదు. సో అందుకని క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఒక 2 పెద్ద ఉల్లిపాయలండి. చూడండి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా స్పూన్తో కలిపేసేసుకొని ఒక్కసారి మాత్రం అలా లైట్గా బ్లెండ్ చేయాలండి. మరీ మెత్తగా కంటిన్యూగా వేసామంటే ఉల్లిపాయలు మెత్తగా అయిపోతాయి, అప్పుడు పచ్చడి అనేది టేస్ట్ బాగుండదండి. ఒక చుక్క కూడా నూనె లేకుండా చేసే ఈ పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్లు ఉన్నాయి కదా, కొద్దిగా కలిపేసేసుకోవాలి. చూడండి పచ్చడి అనేది మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంకా దీనికి ఏం పోపు లేదండి, డైరెక్ట్గా తినేయటమే. అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు వేపుడు వచ్చి బెండకాయ వేపుడు కదా అండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేసేసానండి. ఎందుకంటే బెండకాయకి జిగురు ఉంటుంది కాబట్టి అలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని 2 సార్లుగా మనం ఫ్రై చేసుకొని మళ్ళీ మనం వేపుడు చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుందండి. మామూలుగా మనకు బెండకాయ వేపుడు చేయడానికి ఆయిల్ ఎక్కువ పడుతుంది, అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి. సో అందుకని నేను కాకరకాయని కానీ బెండకాయని కానీ తర్వాత దొండకాయని కానీ ఈ విధంగా నేను వేపుడు చేస్తానండి. ఇప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనకు బెండకాయ కూడా ఒక్కొక్కసారి ఆ జిగురు వల్ల మనకు కట్ అయిపోవడమో కొంచెం మెత్తగా రావడమో జరుగుతుందండి. సో అందుకని ఈ విధంగా చేసుకున్నామంటే మనం చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. చూడండి బెండకాయ ముక్కలు ఈ కలర్లో వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అందులో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఆ మిగిలిన బెండకాయ ముక్కలను వేయించడానికి ఆయిల్ సరిపోతుందండి. మీకు చాలదనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, మరి ఎక్కువేం ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ సరిపోతుంది. ఆల్రెడీ మనకు బెండకాయలు ఫ్రై చేసినాం కాబట్టి ఆ బెండకాయ ముక్కల్లో కూడా ఆయిల్ అనేది ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఆ మిగిలిన బెండకాయ ముక్కలను కూడా వేసి సేమ్ మనం ఇంతకుముందు ఎలా ఫ్రై చేసుకున్నామో అలాగే చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ కలర్లో వేగితే సరిపోతుంది. మళ్ళీ మనం ఉల్లిపాయ ముక్కలతో కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాము. మరీ ఓవర్గా ఫ్రై చేసినా కూడా చేదని అనిపిస్తుందండి. అయితే జిగురు లేకుండా చూసుకోవాలి. చూడండి ఈ బెండకాయ ముక్కలంతా కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఇంకొక టీ స్పూన్
నూనె వేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనకు బెండకాయ ముక్కల్లో ఆయిల్ ఉంటుంది. ఇంకా పోపు దినుసులండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. కొద్దిగా పోపు దినుసులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసులు ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. బెండకాయకి ఉల్లిపాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కావాలంటే మనం ఈ బెండకాయ వేపుల్లో కొద్దిగా పల్లీలు వేయించుకొని కూడా వేసుకోవచ్చు. అదొక డిఫరెంట్ స్టైల్ అండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చా పచ్చగా దంచి వేసుకొని, ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంతవరకు మనం సాల్ట్ వేయలేదు. ఈ వేపుళ్ళకి మెయిన్ టేస్ట్ అండి వెల్లుల్లి అండి. కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆ వెల్లుల్లి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఆ ఉల్లిపాయ ముక్కలు ఇంకొద్దిగా రంగు మారే వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే ఆ బెండకాయ ముక్కలు కూడా కరెక్ట్గా వేగిపోతాయండి. చూడండి, బెండకాయ ముక్కల్ని ఇలా లైట్గా మనం కలుపుకోవాలి, లేకపోతే అవి కట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు బాగా వేగాయండి. ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ అండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిరపకాయ వేసాం, సో అందుకని కారం ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. మనం ఇక్కడ ఈరోజు పచ్చడి కాంబినేషన్తో ఈ వేపుడిని మనం కాంబినేషన్గా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వేపుడులో కొద్దిగా కారం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం అలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఈరోజైతే నేను ఇందులో ఏం పుట్నాల పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఏం వేయలేదండి. పచ్చడి కాంబినేషన్కి ఈ స్టైల్లో అయితే బాగుంటుందని ఈ విధంగా నేను ప్రిపేర్ చేశానండి. చూడండి, ఇప్పుడు మనకు ఈ బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా మనం వడ్డించేసుకుందామండి. ముందుగా ఇక్కడ ఒక ప్లేట్ పెట్టేశాను, ఒక కప్పు పెట్టానండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిరపకాయల పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఇది రోజు రోజుకి తినే కొద్దీ ఇంకా టేస్టీగా ఉంటుందండి. బాగా ఊరి పెరుగన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. రాగి సంగటిలోకి అయితే ఉత్త పచ్చడి వేసుకొని తినచ్చండి. అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా మనం ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇంకా బెండకాయ వేపుడిని కూడా వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఈరోజు బెండకాయ వేపుడు చేశాను కదా అండి. ఈ పచ్చడి కాంబినేషన్లోకి ఏ వేపుడైనా సూపర్గా ఉంటుందండి. చిక్కుడుకాయ కానీ, గోరు చిక్కుడు కానీ, వంకాయ కానీ, దొండకాయ కానీ, కాకరకాయ కానీ ఏ వేపుడైనా కూడా సూపర్గా ఉంటుందండి. ఈరోజైతే నేను బెండకాయ వేపుడుతో కాంబినేషన్గా ప్రిపేర్ చేశాను. ఇంకా ఈ లోపల వేడి వేడి రైస్ని కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేశానండి. ఇంకా వేడి వేడి రైస్ వేశాను కాబట్టి చూసారు కదా అండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిరపకాయలు పచ్చడి వేసుకొని, ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఈ బెండకాయ వేపుడు నంచుకొని, ఇంకా ఈ పచ్చడి కాబట్టి రసం లేకపోయినా కూడా పెరుగన్నము మజ్జిగన్నము తింటే సూపర్గా ఉంటుందండి. కాబట్టి నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియో అప్లోడ్ చేశాను. ఇది కూడా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.